IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి. మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా. సౌండ్ పెంచమ్మ కొంచెం, సౌండ్ పెంచాలమ్మ కొంచెం. గాజువాక సిద్ధమా? చిక్కటి చిరునవ్వుల మధ్య మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి ఆప్యాయతల మధ్య ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా, పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. కేవలం మరో 6 రోజుల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. జరగనున్న ఈ ఎన్నికలు
రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే మనకు చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం. మరోసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే దాని అర్థం మళ్ళీ కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెనలతో ఈ 59 నెలలలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం. ప్రతి రంగంలోనూ కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నాడు. బటన్లు నొక్కిన పిమ్మటే వివిధ పథకాలకు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే నేరుగా వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోతా ఉన్న ఒక గొప్ప మార్పు ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. గతంలో ఎప్పుడు ఇలా బటన్లు నొక్కడము లేదు. గతంలో ఎప్పుడు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు పంపించడము లేదు. గతంలో ఉండేది దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. మొట్టమొదటిసారిగా చరిత్రను మార్చి